హలో మై పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే మెహందీ పెట్టించుకుంటున్నాను నా ఫ్రెండ్తో. యాక్చువల్లీ రేపు అకేషన్ ఏంటి అంటే భోగి. సో పొంగల్ అంటే ఆటోమేటిక్గా మంచి ట్రెడిషనల్ వేర్లో ఉండాలి అని చెప్పి ట్రెడిషనల్గా మెహందీ అయితే పెట్టించుకుంటున్నాను. నాకు బేసిక్గా మెహందీ అంటే చాలా ఇష్టం అన్నమాట. కాకపోతే ఒక హ్యాండ్కే పెట్టుకోగలను, ఇంకొక హ్యాండ్కి పెట్టుకోలేనుగా. సో ఇప్పుడు వచ్చేద్దాము తన దగ్గరికి. తన నేమ్ ఏంటన్నది నన్ను చెప్పమంటారా, తనతో చెప్పించమంటారా? నేను చెప్తే ఏం బాగుంటుంది, తను చెప్తే ఇంకా బాగుంటుంది. సో మీ నేమ్ ఏంటో కొంచెం ఆడియన్స్కి చెప్పవా? సుధా. సుధా. తిను చాలా మంచిగా పెడుతుంది అనమాట మెహందీ. ఎక్కడ నేర్చుకుంది, ఎలా నేర్చుకుంది అని మనం అడిగినాము ఇప్పుడు. సో సుధా, నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు? అంటే అలా పెడుతూ అలవాటైంది. ఓకే, అలా పెడుతూ అలవాటు అయిపోయిందంట. కానీ తిని మాత్రం చాలా బాగా పెడుతుంది. మీరే చూడండి లాస్ట్ వరకు, వీడియోని స్కిప్ చేయకుండా. ఎందుకంటే చాలా ఓపిక్గా, చాలా నీట్గా, చాలా మంది మెహందీస్లో నేనైతే అబ్జర్వ్ చేశాను, చాలా థిక్గా పెట్టేస్తారు, బ్రాడ్గా పెట్టేస్తారు హ్యాండ్ మొత్తం. లైక్ అది లుక్ రాదంతా. దీనైతే చాలా థిన్గా మంచి డిజైన్స్ అన్ని వేస్తుంది. లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి, మీకే తెలుస్తుంది తిను ఎంత బాగా పెడుతుందో నేను చెప్పే కన్నా. సో గాయస్, తినైతే హ్యాండ్ మొత్తం ఫిల్ చేసేస్తుంది తన ఓన్ క్రియేటివిటీతో, తన మైండ్లో ఉన్న ఓన్ డిజైన్స్తో. ఈసారి అయితే నేను గూగుల్లో కొన్ని పిక్చర్స్ సర్చ్ చేసి తనకి పెట్టానమాట. చూడగానే ఓకే నేను పెడతాను అని చెప్పేసి అన్నది. అలానే తను పెడుతుందన్నమాట పిక్చర్ చూస్తూ. కంపల్సరీగా యాస్టీజ్ అయితే దించేస్తుంది. నేను మీకు పిక్చర్స్ పెడతాను చూడండి. సో నేనైతే ఇప్పుడు సుధాకి ఇంకొక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. అదేంటంటే, సుధా, బేసిక్గా నీకు మెహందీ ఎప్పుడైనా పెట్టుకుంటావా? పెట్టుకుంటాను, ఏదైనా అకేషన్, ఏదైనా ఇంపార్టెంట్ అకేషన్. ఓకే, ఏంటంటే బోత్ హ్యాండ్స్ కి పెట్టుకోగలవా నువ్వు? లేదు, ఓన్లీ వన్ హ్యాండ్. ఓకే, సేమ్ నాలానే నా పరిస్థితి కూడా. అదే వాడికి కూడా ఇలాంటి కష్టం రాకూడదండి. నేనైతే ఎప్పుడు యూజ్ చేసే కోన్ అయితే బన్సూరి. చాలా కోన్స్ ఉంటాయి, క్లాసిక్ ఇట్లా చాలా ఉన్నాయి, కానీ నేనైతే ఎప్పుడు ప్రిఫర్ చేసింది అయితే ఇది ఒక్కటే. బేసిక్ గా అందరూ లైక్ మెహందీ ఫంక్షన్స్ కి, లైక్ ఇంకేమైనా అకేషన్స్ ఆర్ మ్యారేజెస్ ఇట్లా మెహందీస్ పెట్టుకున్నప్పుడు లెమన్ దాని మీద అప్లై చేయడం, లేక షుగర్ వాటర్ అప్లై చేయడం అన్నీ చేస్తుంటారు. ఎందుకంటే చాలా మంచిగా ఎర్రగా పండిపోలి, ఎర్రగా పండిన తర్వాత నాకేమో అందరికి చూపించి నాకేమో చాలా మంచి మొగుడు వస్తాడు, ఇంత రెడ్గా పండింది ఇది అది అనుకొని చెప్తుంటారు. అవన్నీ అంతే. టైంలోని పెట్టుకున్నప్పుడే అనిపిస్తుందండి, అదేంటో నాకు అర్థం కాదు. ఆకలేయడం, దొరకలు రావడం, నిద్ర రావడం, ఇంకా చాలా అనిపిస్తుంటాయి ఇలాంటి టైం. అప్పుడే ఉత్తప్పుడు మనం ఖాళీగా తిరుగుతున్నప్పుడు అవేమీ అనిపించవు, ఓన్లీ జస్ట్ పెట్టుకున్నప్పుడే అనిపిస్తుంది. మెహందీ పెట్టుకున్నప్పుడు హ్యాండ్స్ చాలా సేఫ్ గా ఉండాలి అని చెప్పి చాలా జాగ్రత్తగా, భద్రంగా, మన వస్తువులు కూడా అంత జాగ్రత్తగా చూడమేమోనండి, చేతులు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకొని అలా డిజైన్ పోకుండా ఉండాలి అని చెప్పి మనం అంత సేఫ్ సైడ్ గా ఉంటాము. కానీ అట్లాంటి టైం అప్పుడే మనం తిన్నంగా ఒక దగ్గర కూర్చోము, ఇటు అటు రోమింగే, ఏదో ఒక చైర్కి తగిలేయడము, లేదో కర్టన్స్ కి తగిలేయడము అన్ని జరుగుతుంటాయి. ఆ టైం అప్పుడు ఉంటదండి బాధ. మన సొంత వస్తూ పోయినంత బాధపడమండి, మన చేతి మీద గోరింటకు పోతే డిజైన్ అబ్బా చెడిపోయిందిరా బాబు అనిపిస్తుంది. ఫైనలీ వన్ హ్యాండ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను సెకండ్ హ్యాండ్ పెట్టించుకుంటున్నాను. నా ఫస్ట్ హ్యాండ్ చూస్తారా తను ఎలా పెట్టిందో? బాగుందిగా, నాకైతే బాగా నచ్చింది. సో గాయస్, సక్సెస్ఫుల్లీ 2 హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయాయి. హౌ ఇస్ ఇట్? సో గాయస్, ఫైనలీ మెహందీ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి నా డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్ లో. బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సుధా.
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విష్ యూ అ వెరీ హ్యాపీ పొంగల్. మంచిగా ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. సీ యూ. బాయ్.